హలో వండర్ఫుల్ ఉమెన్. మనందరం అనుకుంటాము ఒక లవ్ బాండ్లో కానీ, అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య కానీ, లేదా లవర్స్ మధ్యలో కానీ, లేదా ఒక ఫ్యామిలీ రిలేషన్స్లో కానీ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేమ అనేది లేకపోవడం వల్లే మనలో చాలా అపార్థాలు వస్తూ ఉంటాయి అనుకుంటాం. కానీ దానికంటే ఆ ప్రేమలు ఉండేటప్పుడు ఉండే ఎమోషన్స్ అనేవి చాలా పాత్ర వహిస్తాయి. మనకి బద్దెన గారు సుమతి శతకంలో ఒక పద్యం చెప్పారు. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలగనేరవు, మరి ఆ కూరిమి విరశంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అన్నారు. అంటే ప్రేమ గల దినములలో మనం ఎన్ని పనులు చేసినా సరే, ఎటువంటి తప్పులు చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా చాలా చిన్నదిగా తీసేసుకొని ఏముందిలే అని చెప్పి అందరం పక్కకు పెట్టేస్తాం. అది పిల్లల విషయంలో అవ్వచ్చు, భర్త విషయం, భార్య విషయంలోనూ, లేదా పేరెంట్స్ విషయంలో, అత్తమామల విషయంలో, ఎవరి విషయంలోనైనా సరే. కానీ ఆ ప్రేమ అనేది లేకపోయినప్పుడు మనం చాలా అపార్థాలతో, తాపాలతో ఉండేటప్పుడు జరిగిన చిన్న విషయాన్నైనా సరే చాలా పెద్దగా ఊహించేసుకొని, అది చాలా పెద్ద విషయంగా ఇచ్చేసుకొని, ఆ అపార్థాలను ఎక్కువగా సృష్టించేసుకొని ఆ ప్రేమని, ఆ రిలేషన్ని మనం దూరం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ ప్రేమ అనేది దేనిపైన ఆధారపడుతుందంటే, ఆ విషయం జరిగేటప్పుడు ఏదైనా సంఘటన మనకి కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో మన ఎమోషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఆ ఎమోషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుందంట. ఆ ఎమోషన్స్ అనేవి నెగటివ్ ఎమోషన్స్లో ఉన్నామనుకోండి, జరిగినది చిన్న విషయమైనా చాలా పెద్దగా ఊహించేసుకొని ఆ రిలేషన్ అక్కడితో మనం క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా పాజిటివ్ ఎమోషన్స్లో, మంచి ఎనర్జెటిక్ ఎమోషన్స్లో ఉండేటప్పుడు, డోస్ హార్మోన్స్లో మనం ఉన్నప్పుడు ఆ జరిగిన విషయం అనేది ఎంత పెద్ద విషయమైనా సరే చాలా చిన్నదిగా తీసేసుకొని ఏముందిలే, ఇలా జరుగుతూ ఉంటాయిలే అని చెప్పి వాటిని పక్కకు పెట్టేస్తుంటాం. సో మనం బంధాల మధ్య ఉన్న ఈ రిలేషన్ బాండింగ్ అనేది మనం ఏ ఎమోషన్స్తో చూస్తున్నాము, ఆ సిచ్యువేషన్లో మనం ఏ ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నాము అనే దాని మీద ఆ లవ్ బ్రేకప్ కానీ, ఆ లవ్ రిలేషన్ కంటిన్యూ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ యువర్ ఎమోషన్స్, ప్లీజ్ అబ్జర్వ్ యువర్ ఎమోషన్స్. మీ బాండింగ్లో ఏ ఎమోషన్స్ అనేవి మీకు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయా, లేకపోతే చక్కగా కంటిన్యూ అవుతున్నాయా అనేది కామెంట్, like, share and subscribe. Thank you so much.